హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే ఈ రైస్ ఐటెం చేశాననమాట. ఇది ఎలా చేశానో ఇప్పుడు వీడియోలో చూపించి చెప్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి నా స్టైల్లో నచ్చితేనే, ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. ఇంకా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి. ఇంకా నేనేం చేశానో చూపిస్తాను ఇప్పుడు వీడియోలో వివరంగా. ముందుగా అయితే కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో అయితే 3 విజిల్స్కి అయిపోతుంది రైస్ ఐటము. ఇంకా నెయ్యి వేసుకుంటున్నాను రైస్ కాబట్టి. మీకు దగ్గర నెయ్యి ఉంటే వేసుకోండి, లేకపోయినా ఆయిల్తో అయినా చేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మొత్తం కలిపి ఒక 5 స్పూన్స్ ఉంటుంది. ఆయిల్ ప్లస్ నెయ్యి కలిపి 5 స్పూన్స్ వేసుకుంటున్నాను. అంటే 1.5 గ్లాస్ రైస్ చేస్తున్నాను అనమాట. కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఇదిగోండి, నెయ్యి బాగా కరుగుతుంది. కరిగేలోపు మసాలా దినుసులు అంటే చెక్క, లవంగ, యాలకులు ఈ 3 మాత్రమే వేసుకున్నాను ప్రస్తుతానికి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని పొడవుగానే కట్ చేసుకున్నాను. ఇవి బాగా హై ఫ్లేమ్లో ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకుంటున్నాను. బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత కాబూలీ శనగలు ఉంటాయి కదా, అవి ఆఫ్టర్నూన్ నైట్ నానబెట్టుకున్నాను. వాటితో పాటు కొత్తిమీర 2 రెమ్మలు లేకపోతే గుప్పెడంతా వేసుకోండి. అవి ఫ్రై అవుతూ ఉండగా వేసిన 2 నిమిషాలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఇది బిర్యానీ మసాలా ఇంట్లోనే చేశాను. చాలామందికి ఈ మధ్య తెలిసే ఉంటుంది కదా, బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో వీడియోస్లో చూస్తూనే ఉంటారు. నేను కూడా ఇంట్లోనే చేసుకున్నాను. ఎప్పుడు ఇంట్లో చేసినవే వేస్తూ ఉంటాను. ఇదేమో క్యాలీఫ్లవర్ కర్రీ నైట్ చేసింది మిగిలిపోయింది. వాళ్ళు ఇలా తినడానికి ఇష్టపడట్లేదు, అందుకే ఇలా రైస్ రూపంలో చేసి పెట్టాను. అసలు వేశాను అని తెలియకుండా తినేంత బాగుంది. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఈ కర్రీ వేసేసుకొని, కర్రీ వేసిన వెంటనే కలిపేసుకొని వాటర్ వేసుకోవాలి. రైస్కి తగినంత వాటరు, ఉప్పు కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకొని, ఇంకా ఎసురు బాగా మరిగింది అనుకున్న తర్వాత బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యం వేసేసుకొని, నాకు ఈ గిన్నెలో సరిపోలేదు కుక్కర్లో, అందుకే విడిగా వేరే గిన్నెలో వేసుకొని ఇంకా కుక్ చేసుకుంటున్నాను. వాటర్ అంతా దగ్గర పడిపోయిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి 15 to 20 మినిట్స్ కదిలించకుండా మగ్గించుకుంటే టేస్టీ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. మీరు ఎప్పుడైనా అలా చేసుంటే కామెంట్స్లో పెట్టండి. నేను మ్యాక్సిమం చేస్తూ ఉంటాను, పిల్లలు ఎలా అయినా తినాలి అనే ఉద్దేశంతో. మీకు నచ్చింది కదా, ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.